యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చి మనం అన్నీ కూడా కాటన్స్లో వెరైటీస్ చూస్తున్నామండి. అవి వచ్చి మనం 899 నుంచి మొదలుపెట్టి ఐ థింక్ 1125 వరకు ఉన్నాయండి. అన్ని కాటన్ శారీస్ అన్నమాట వెరైటీస్. ఇగోండి ఇప్పుడు నేను కూడా ఇదే కట్టాను. ఇది వచ్చి మనకి కొంచెం మన ఏంటంటే కంచి బోర్డరు లేదా విదర్భ బోర్డరు లేదా మన వెంకటగిరి బోర్డర్స్ లాగా ఉన్నాయండి. దీనికి ఏమో ఏంటంటే పళ్ళుకి ఇచ్చేసాడు అనమాట బ్లౌజ్ పీస్ వచ్చి. ఓకేనా, ఇది ఇంకో శారీ కూడా ఉందండి మా దగ్గర. అన్నీ కూడా కాటన్స్లోనండి, అన్ని విత్ బ్లౌజ్ శారీస్ అనండి. ఇది వచ్చేటప్పటికండి ప్యూర్ కాటన్స్ అండి. దాని మీద మనకి చక్కగా లైట్ బ్రౌన్ అండి, లైట్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ అయింది, దాని మీద డార్క్ బ్రౌన్తో ఇచ్చాడు. కింద వచ్చి వైట్ మీద చక్కగా ఇలా సర్కిల్స్గా ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది. ఇదంతానేమో లీఫీ డిజైన్ అండి, అంటే ఆకులు మాట. దిస్ ఇస్ పళ్ళు పట్టండి, వైట్ వస్తుంది పళ్ళు కూడాను. కింద బోర్డర్ ఏమొచ్చిందో పళ్ళు కూడా వస్తుంది. బోర్డర్ కూడా మనకి ఒక సైడే ఉంటుందండి. దాని మీద ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి చూడండి బ్రౌన్ మీద బోర్డర్ వచ్చేసరికి వైట్ ఇచ్చాడు అనమాట. మనకి ఓవరాల్ శారీ వచ్చి అన్ని హ్యాండ్ వాష్ ఏనండి, హోమ్ వాష్. అవసరమైనప్పుడు మనం గంజి పెట్టుకోవచ్చు, వద్దనుకున్నా కూడా అది మన ఇష్టం. మెత్తగా కట్టుకోవాలనుకునే వాళ్ళకి గంజి లేకుండా కూడా కట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ఓవరాల్ శారీ అండి. శారీ కాస్ట్ వచ్చి 899 అండి. షిప్పింగ్ చార్జెస్ వచ్చి మనకి 80 రూపీస్ అండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. 3 to 5 డేస్లో మీ వద్దకు చేరుతుందా శారీ. నో సిఓడి ఆప్షన్స్ అండి, అలాగే నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్ అండి, నో ఎక్స్చేంజ్ పాలసీ. ఎప్పుడునండి మేము తీసే కెమెరాస్కిను మీ దగ్గరకు వచ్చేటప్పుడు శారీకి రియల్గా చూసేదానికి 10 to 15% వేరియేషన్ అయితే ఉంటుందండి, కలర్ వేరియేషన్. ఇలా కొన్నిసార్లు లైట్ డార్క్గా పడతాయి, డార్క్ లైట్గా పడతాయి. అందుకే మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది మేము కెమెరాలో చూపించినప్పుడు వేరేగా ఉంది, మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు పెట్టేటప్పుడు మేము ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తాము, అది సింగిల్ లైట్లో ఉంటుంది కాబట్టి ఇది డార్క్ కలరేనండి. మీకు పెట్టిన దానికంటే డార్క్ ఉంది, లేకపోతే మీకు పెట్టిన దానికంటే లైట్ ఉంది అని చెప్తున్నాం అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి మమ్మల్ని, ఓకేనా. అలాగేనండి ఒకసారి మీరు ఏమవుతుందంటే ఒక 2-3 సారీస్ బుక్ చేసుకొని కొంతమంది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి పాపం తెలుస్తున్నట్లేదు, అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా పాత కస్టమర్స్ అందరూ కూడా ఫుల్ కోఆపరేటివ్ ఉన్నారు నాతోను. బట్ కొంచెం మంది మాత్రం వేరే ఏం లేదండి, ముంచుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే ఒక ఈవినింగ్ వరకు ఉంచుతారు, ఉంచిన తర్వాత 1 or 2 సారీస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది లేదా అది లేదా ఇది లేదని అసలు పెట్టిన సారీస్ వదిలేస్తారు, మిగతా అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. అట్లా చేయొద్దండి. మీకోసం మేము ఒక 2 చీరలు ఉంచాము అని అంటే అది వేరే వాళ్ళకి చెప్పం మేము. అప్పుడు ఏమవుతుందంటే మీరు తీసుకోపోతే పాపం కావాల్సిన వాళ్ళకి దక్కవు, మీకు ఇది అవ్వదు కాదనమాట. అలా కన్ఫ్యూజన్ చేయొద్దండి. మీరు కరెక్ట్గా తీసుకోగలను అనుకుంటేనే, మీరు స్టెబుల్గా తీసుకోగలను అనుకుంటేనే మీరు పక్కకు పెట్టమని చెప్పండి, ఓకేనా. అది కూడా వర్కింగ్ ఉమెన్స్కి అండి. వాళ్ళకి మేము 3 to 4 ఈవినింగ్ 4 వరకు కూడా టైం ఇస్తున్నామండి. మాకు 4 to 5 మధ్యన కొరియర్ వాళ్ళు వస్తారండి. ఓన్లీ DTDC కొరియర్ సర్వీస్ మాత్రమే మాకు ఉందండి. మేము వాళ్ళతోనే టైఅప్ అయి ఉన్నాము, వేరే వాళ్ళు ఎవరు మాకు లేరండి. పోస్టల్లో అది ఇది అని అడుగుతున్నారు, అవన్నీ నాకేం లేవండి. నాకు ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఒక్కళ్ళే, వాళ్ళతోనే మేము టైఅప్ అయ్యామన్నమాట. అది కూడానండి కొంచెం రిమోట్ ఏరియాస్ వాళ్ళు, ఎక్కడెక్కడో అంటే కొంచెం బాగా ఏంటంటే అంటే సర్వీసెస్ లేని ప్లేసెస్ కూడా ఉంటాయి మనకి. మీరు బుక్ చేసుకునే ముందే ఒక్కసారి మీ పిన్ కోడ్తో చెక్ చేసుకోండి, అక్కడ మీ ఏరియాలో DTDC కొరియర్ సర్వీస్ ఉందా లేదా అని కనుక్కొని బుక్ చేసుకోండి శారీ, ఓకేనా. ఇదిగోండి ఆ శారీకి బ్లౌజ్ ఇదండి. శారీ కాస్ట్ వచ్చి 899 అండి, ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. దాంట్లోనే ఇది కొంచెం లైట్ కలర్లో ఉండే ఆరెంజ్ కలర్ అండి, సేమ్ డిజైన్, అందుకే ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి. ఇగో శారీ అంతా కూడా లీఫీ డిజైన్, కిందకి వచ్చేటప్పటికి వైట్ విత్ సర్కిల్స్ అండి. సేమ్ మనకి పళ్ళు కూడా వైట్ మీద సర్కిల్స్ ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఫుల్ కాటన్స్ అండి, ఇవి 100 by 100 కాటన్స్ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మనం.
ఆఫీస్ యూస్, డైలీ యూస్ చాలా బాగుంటాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు పల్లవి కాటన్ అండి. పల్లవి కాటన్లో మనకి ఇది చాలా వెయిట్లెస్గా ఉంటుందండి. పల్లవి కాటన్ సుపీరియర్ క్వాలిటీ, 120 థ్రెడ్ కౌంట్ ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి చక్కగా కలంకారీ ప్రింట్ ఇచ్చాడండి. లైట్ ఎల్లో మీద ఒక లాంటి బ్రౌన్తో మనకి మొత్తం కలంకారీ ప్రింట్ అండి. ఇదంతాను కలశాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నాయి, బొమ్మలు మాట. చక్కటి ఒక థీమ్తో ఇచ్చాడనమాట. గుడి థీమ్తో ఇచ్చినట్టున్నాడు. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి ఈ లెమన్ ఎల్లో బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1025 అండి. పల్లవి కాటన్ చాలా వెయిట్లెస్ అండి, చాలా బాగుంటుందండి. ఇది బ్రాండెడ్ కదండి. 1025 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ 80 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పుడు కూడా మంచి బ్రాండెడ్ అండి. ఇది సర్వోదయ అని చెప్పి ప్రింటర్స్ వాళ్ళదండి. ఇది అంటే మనకి కరిష్మా కాటన్ వాళ్ళది అన్నమాట. ఎన్ని క్యాటలాగ్ శారీస్ అనండి. క్యాటలాగ్ వచ్చి ఫోటో వచ్చి ఇలా ఉంటుందండి. శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. చాలా ప్రీమియం క్వాలిటీ అండి. ఇవి కూడాను చక్కటి మంచి కాటన్ శారీస్ అండి. మస్టర్డ్ ఎల్లో అండి. మొత్తం కూడా కొంచెం బాతిక్ ప్రింట్ లాగా ఇచ్చాడు. లైట్ గోల్డ్ కలర్లో అలాగా ఇచ్చాడు ఎల్లో మీద. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్ అండి. ఆరెంజ్ ఇచ్చాడు, చాలా బాగుందండి. దాని మీద అన్ని చిలకలు వచ్చినాయి. చిలకలు, జింకలు, లోటస్ ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పైన కింద కూడా బోర్డర్ ఉంటుంది. ఇగోండి, ఓవరాల్ శారీ అంతా బాతిక్ ప్రింట్ అండి. ఇదంతా కూడా గోల్డ్ కలర్లో సర్కిల్స్, చిన్న చిన్న బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అట్లా ఇచ్చాడు అన్నమాట. ఇగోండి, టోటల్గా శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1050 అండి. ఇది శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1050 అండి. ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ₹80 షిప్పింగ్ చార్జెస్ అండి. సేమ్ దీంట్లోనే సేమ్ అదే క్లాత్ అండి. చక్కటి బ్రౌన్ అండి. కేటలాగ్ ఫోటో అండి. ఇలా ఉంటుంది. శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. బ్రౌన్ అండి. బ్రౌన్ మీద లోపలంతా కూడా డోరియా ఇచ్చాడండి. ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి. మొత్తం చీరంతా కూడా లీవ్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఇచ్చాడు అనమాట. మధ్యలోనేమో ఇట్లా అడ్డంగా లైట్ బ్రౌన్లో స్ట్రైప్స్ ఇచ్చాడు అనమాట. బాగుంది. దీనికి మళ్ళీ పళ్ళు డిజైన్ మారిపోయింది. మొత్తం క్రీపర్స్ ఏనండి పళ్ళు డిజైన్. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. చాలా బాగుంది. బ్రౌన్కి ఆరెంజ్ అండ్ రమా గ్రీన్ ఉంది, దీంట్లో ఆరెంజ్ ఉంది, ఆలివ్ గ్రీన్ ఉంది, బ్రౌన్ ఉంది. చాలా బాగుందండి. ఇక చూడండి, శారీ మొత్తం ఇలా ఉంటుందండి. పైన కింద కూడా మనకి ఒక 2.5 ఇంచెస్ వరకు బోర్డర్ ఉంటుందండి. ఓకేనా? శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట. పళ్ళు చాలా పెద్దగా ఇచ్చాడండి. ఇగో పళ్ళు చూడండి ఎంత ఉందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇదిగో పెట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. శారీ కడితే ఆ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ ఇలా ఉంటుందండి. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. శారీ కాస్ట్ వచ్చి 1050 అండి. ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి.
దాంట్లోని గ్రీన్ కలర్ అండి ఇది. ఇది వచ్చేటప్పటికి మనకి మెహందీ గ్రీన్ అవుతుందండి, లేదా పెసరపచ్చ అనొచ్చు. దానికి మనకి రాణి కలర్లో ఇచ్చాడు. బోర్డర్, పళ్ళు, బ్లౌజ్ 3 ఒకటే ఉంటాయి అన్నమాట. చాలా బాగుందండి. దిస్ ఈజ్ పళ్ళు. పళ్ళు అంతా కూడా క్రీపర్సేనండి. దీంట్లో మనకి పికాక్స్ కూడా ఉన్నాయండి ఈ పళ్ళులో. సారీ మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అండి. లైట్ అండ్ డార్క్ మెహందీ ఆర్ మూంగ్ దాల్ గ్రీన్ అన్నమాట. పైకి వచ్చేటప్పటికి మనకి రాణి పింక్ అండి బోర్డరు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. శారీ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి. పళ్ళు ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 1050 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి రాణి పింక్ అండి. సెల్ఫ్ ఉందండి, సెల్ఫ్ డిజైన్ ఉంది. ఇదిగోండి శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే కేటలాగ్ ఫోటో ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1050 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి డ్రామా గ్రీన్ అవుతుందండి. దాని మీద మనకి కొంచెం గోల్డ్ ప్రింట్ లాగా ఉంది, కానీ గోల్డ్ కలర్లో ఉండే ప్రింట్ మాట ఇది. చాలా బాగుందండి. చక్కటి క్రీపర్స్ అడ్డంగా ఇచ్చాడనమాట. సర్ప్లు ఇచ్చాడండి. పళ్ళు అండ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ ఆల్సో. ఇది మనకి పళ్ళు. ఓపెన్ చేస్తే పళ్ళు ఎట్లా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం రామా గ్రీన్ మీద ఇట్లా అడ్డంగా ఇచ్చాడనమాట. క్రీపర్స్ గోల్డ్ కలర్లో ఉండే కలర్ అండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చి మీకు బ్లూ కలర్లో ఇచ్చాడు. పళ్ళు కలరే బ్లౌజ్ ఇచ్చాడు. బోర్డర్ అండ్ పళ్ళు. బోర్డర్ పైన కింద కూడా ఒక 2 ఇంచెస్ వరకు ఉందండి. ఇది వచ్చేటప్పటికి మనకి కేటలాగ్ ఫోటో అండి. ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1050 ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇప్పుడు మనం 1075 శారీస్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ అండి మొత్తం. ఇది కొంచెం కోటా టైప్లో ఉంటుందండి మెటీరియల్. అంటే మనకి ఫ్యాబ్రిక్ అది కోటా టైప్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది, కాటన్ కోటా లాగా. చాలా వెయిట్లెస్ ఉన్నాయండి శారీస్. వైట్ మీద రామా గ్రీన్ లాగా ఉందండి. ఇది ఒక రకమైన గ్రీన్. చాలా ఇచ్చావు ఈ శారీస్ మనం. 1075 అండి శారీ కాస్ట్ వచ్చి. ఇవి కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఏనండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగో ఇట్లా ఇస్తాడండి. మొత్తం కలంకారీ ప్రింట్, మొత్తం క్రీపర్ ప్రింట్ ఇచ్చాడనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1075 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. 80 రూపీస్ అండి శారీకి. జాక్ పాట్ పేరుతో రిలీజ్ చేశారండి ఈ శారీస్. ఇది కూడానండి చాలా బాగుంది. మెటీరియల్ అయితే చాలా బాగుందండి, కాటన్ మెటీరియల్. చాలా బాగుందండి. వైట్ మీద, అంటే వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, కొంచెం కోరా కలర్ లాగా ఉంది. దాని మీద
మనకి హాఫ్ వైట్ మీద బ్రౌన్తో ఇచ్చాడండి. పైన కింద కూడా బార్డర్ ఉంది. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో శారీ. ప్యూర్ కాటన్స్ అండి ఇవి, కాటన్ బై కాటన్స్. ఇదిగోండి పళ్ళు పట్, ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. వీటికి దీనికి కలంకారీ బ్లౌజ్ ఇచ్చాడండి డిజైన్లో, మొత్తం క్రీపర్ డిజైన్లో ఇచ్చాడు. ఎట్లా ఉంటుందండి, 1075 అండి శారీ కాస్ట్. 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. అవసరాన్ని బట్టి స్టార్చ్ పెట్టుకోవాలి మనం. అక్కర్లేదని కట్టుకున్న వాళ్ళు అలాగే కట్టుకోవచ్చు. నేనైతే ఇప్పటికి 2 వాషెస్ పడింది నా దగ్గర, నేనైతే పెట్టట్లేదండి. ఇది వైట్ మీద గ్రీన్ అండి, అంత క్రీపర్స్, అందుకే ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే ఓపెన్ చేసిన కొద్దీ నలుగుతున్నాయి చీరలు. ఇదిగోండి మొత్తం కూడా చక్కటి బ్యాక్గ్రౌండ్ కూడానండి, కొంచెం కూర అండ్ గ్రీన్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో వైట్ అండ్ గ్రీన్ అలా ఇచ్చాడనమాట లైట్గా. దాని మీద డార్క్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ ఆర్ మనం ఏంటంటే మెహందీ గ్రీన్ అని కూడా చెప్పచ్చు, డార్క్ అండ్ లైట్ షేడ్స్లో ఇచ్చాడనమాట. దీని మీదకి బ్లౌజ్ కూడా చక్కగా క్రీపర్ డిజైన్లో ఇచ్చాడండి. ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి. పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి అన్ని శారీస్కి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. లోపల పేపర్స్ ఉన్నాయి, తీయట్లేదండి, నలగకుండా ఉంటుందని చీర మీకు పంపించేటప్పుడు. మళ్ళీ మేము ఎట్లాగో చెక్ చేస్తాం మీకు ఇచ్చేటప్పుడు. ఇదిగోండి శారీ కాస్ట్ వచ్చి 1075, 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి మన ఏంటంటే బీట్రూట్ కలర్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. పింక్ అండ్ బీట్రూట్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మెటీరియల్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది. ప్లస్ అండి కొంచెం ఏంటంటే మన కోట టైప్ మెటీరియల్ లాగా ఉంది. అంతా కూడా అడ్డంగా కూడా మనకి ఇది వచ్చినాయి అన్నమాట, స్ట్రైప్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1075 అండి శారీ కాస్ట్. మీకు పళ్ళు కూడా కొంచెం ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి ఇది పక్కనంతా కూడా, ఇదంతా కూడా పళ్ళు అండి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. 1075 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి. 1125 అండి. ఇది వచ్చి కోట టైప్ లాగానే అనిపిస్తుందండి. ఎంత బాగుందోనండి, మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి లోపల కూడానండి అంటే అంటే ఫ్యాబ్రిక్ మీద కూడా మనకి అడ్డంగా నిలువుగా ఇవి ఉన్నాయండి, గడ్లు ఉన్నాయి. దాని మీద మొత్తం ఫ్లోరల్ డిజైన్ చాలా కలర్స్తో ఇచ్చాడు. మస్టర్డ్ ఎల్లో ఉంది, రమా గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, అట్లా వచ్చినాయండి. ఇగో దీని మీద బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ వచ్చి చాలా రిలీజ్ చేసాం మనం ఈ శారీస్. శారీ కాస్ట్ వచ్చి 1125, 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి సేమ్ అండి, సేమ్ అదే శారీ 1125లో చక్కటి బ్లూ అండి, సర్ఫ్ బ్లూ, తర్వాత మెహందీ గ్రీన్, డార్క్ వైలెట్, బ్లూ అలా కలిపి ఉన్నాయండి. దిస్ ఇస్ పళ్ళు పట్టండి శారీకి. ఇది పళ్ళు అవుతుంది మనకి. కింద పైన కూడా మనకి బోర్డర్ ఉందండి. దిస్ ఇస్ బోర్డర్ అండి, థ్రెడ్ బోర్డర్ అంతాను. దీంట్లో బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా చెక్స్తో ఇచ్చాడు, ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1125 అండి, ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి చూడండి ఎన్ని కలర్స్తో ఉంది, చాలా బాగుంది. ఇందాక చూపించాను కదా, దాంట్లోనే ఇంకా కొన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి.
దామిని బ్రాండ్ మీద రిలీజ్ చేశాడు అన్నమాట ఇవి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1125 ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇవి కస్తూరి బ్రాండ్ మీద రిలీజ్ చేశాడండి. చాలా బాగుంది. ఇది కోటా టైప్ ఏనండి. మెటీరియల్ అయితే జస్ట్ లైక్ కోటా లాగా ఉంది. చాలా వెయిట్లెస్గా ఉందండి. చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి చక్కటి బ్రౌన్ ఉంటుందండి. లైట్ కూరలోనే డార్క్ అవుతుంది అన్నమాట. పైన కింద మనకి కొంచెం మన వెంకటగిరి టైప్లో జరీ అనిపిస్తుంది, కానీ జరీ కదండి, జరీ థ్రెడ్స్తో ఇచ్చిన వీవింగ్ అండి. అది చీరంతా కూడా లీఫీ డిజైన్ అండి. చాలా బాగుందండి. చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. ఆఫీస్ యూజ్, డైలీ యూజ్ చాలా బాగుంటాయండి. ఇగో పళ్ళు పట్టు అండి ఇది. బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ ఇచ్చాడు చూడండి, రామ గ్రీన్. శారీ కాస్ట్ వచ్చి 1125 అండి. ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికండి సేమ్ బ్యాక్గ్రౌండ్ అండి, ఒకలాంటి బ్రౌన్ ఆర్ కొరా కలర్ అని చెప్పచ్చు. దాని మీద మనకి ఆలివ్ గ్రీన్ బ్రౌన్ కాంబినేషన్స్లో ఇచ్చాడండి. చాలా బాగుందండి. డీసెంట్ లుక్ అండి. శారీస్ మాత్రం డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి చాలా బాగుంటాయండి. పైన కింద కూడా థ్రెడ్ బోర్డర్ ఏనండి, జెరీ కలర్లో ఉండే థ్రెడ్ బోర్డర్. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఫుల్ శారీ ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు అంతా కూడా క్రీపర్స్ ఏనండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1125 ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది బ్లౌజ్ అండి. $1125 అండి శారీ కాస్ట్. ఇవి వచ్చేటప్పటికి చక్కగా బ్లాక్ మీద టమాటో పింక్ ఇచ్చాడండి. ఇవి కసూరి అని ఇచ్చాడు అనమాట. ఆ బ్రాండ్ మీద రిలీజ్ చేశాడు ఇవి. ఆ పేరుతో బ్రాండ్ ఒకటేనా, నేను అన్ని బ్రాండెడ్ శారీసేనండి. ఇగో చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. దీంట్లో బ్లాక్లో కనీసం 10 పీసెస్ వచ్చినాయి సార్ నాకు. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుందండి. చక్కటి పళ్ళు, పైన కింద కూడా జరీ థ్రెడ్స్తో ఉండే బార్డర్ అండి. ఇగో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనండి. 1125 అండి శారీ కాస్ట్ వచ్చి. దీని మీదకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో ఇట్లా రెడ్ కలర్లోనే ఇలా ఇచ్చాడు అనమాట. 1125 అండి. ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఇవండి, మనకి ఎట్లా అవుతుందంటే కాంతా స్టిచ్ టైప్లో ఉండే ప్రింట్ మాట. ఇవి డార్క్ బ్రౌన్ అండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పైన కింద కూడా బోర్డర్ ఉంది. దీంట్లో సర్ప్ బ్లూ, వైలెట్ అండ్ రమ గ్రీన్, వైట్ అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. చాలా వెయిట్లెస్ శారీస్ అండి. ఎంత బాగుంటాయోనండి. ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు, నాట్ ఓన్లీ సమ్మర్, అన్ని సీజన్స్లో కూడా బాగుంటాయి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఓవరాల్ శారీ వచ్చి చాలా రిలీజ్ చేసాం మనం ఈ శారీస్ కూడా. ఇగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. దీని మీదకి మనకి ఒకలాంటి వైలెట్ కలర్లో ఇచ్చాడనమాట బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి 1150 అండి. ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది చక్కటి పింక్ అండి, డార్క్ అండ్ లైట్ షేడ్స్లో ఉంది. ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకు ఆరెంజ్ అవుతుందండి. దీంట్లో కూడా పేపర్స్ తీయట్లేదు, ఎందుకంటే నలిగిపోతాయో అని భయంగా ఉందన్నమాట మాకు, అందుకే పేపర్స్ తీయట్లేదు మేము. పళ్ళు పట్టు అండి. ఎంత బాగుందో చూడండి, మొత్తం ఫ్లవర్ డిజైన్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. కింద పైన కూడా డల్ ఫినిష్లో జరీ బోర్డర్ లాగా అనిపిస్తుంది. మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి. కాంతా స్టిచ్ లాగా ఉంటుంది. స్టిచ్ కాదు, మొత్తం కూడా ప్రింటేనండి, స్క్రీన్ ప్రింటింగ్ అంతాను.
శారీ కాస్ట్ వచ్చి 1150 అండి, ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్. తర్వాత ఇప్పుడు నేను కట్టిన శారీ అండి, ఇది చాలా బాగున్నాయండి శారీస్ కూడా. కడితే ఎంత అందంగా ఉన్నాయనండి. మామూలుగా చూస్తే సింపుల్ అనిపిస్తుంది మనకి, బట్ కడితే చాలా అందంగా ఉందండి. వెయిట్లెస్గా ఉంది, కాటన్ కదండి, ఎంత కంఫర్ట్గా ఉందోనండి ఫీలింగ్ మాత్రం. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళుకి ఇచ్చాడండి, ఇదిగో చూసారా పళ్ళుకి వచ్చిందన్నమాట. అందుకనే నాకు కొంచెం పళ్ళు ఫ్రంట్ పార్ట్కి తీయాల్సి వచ్చింది, ఎందుకంటే పెద్ద పళ్ళు తీసినా కూడా బ్లౌజ్ ఉండటం వల్ల అట్లా అయింది. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి పళ్ళుకే ఇస్తున్నానండి. ఇది నేవీ బ్లూ అండి, డార్క్ నేవీ బ్లూ. నేను కట్టిందేమో ఒకలాంటి నేరేడ్ రంగు, లేదంటే డార్క్ వైలెట్ అవుతుందండి, ఆ కలర్లో ఉందన్నమాట. ఇవన్నీ డార్క్ షేడ్స్ ఏనండి, అస్సలు లైట్ కలర్స్ లేవు. బోర్డర్స్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయండి, అంతా కూడా థ్రెడ్ బోర్డరేనండి, జరీ కాదు. ఎంత బాగున్నాయనండి. పళ్ళు పాట అండి ఇది, దిస్ ఇస్ పళ్ళు. ఓకేనా. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి మొత్తం కూడా. ఇప్పుడు నేను కట్టిన డిజైన్స్ కొంచెం మారినాయండి, నేను కట్టిందని కాదు, కాకపోతే అంటే డిజైన్స్ ఇలా ఉంది. పైన కింద కూడా మళ్ళీ థ్రెడ్ బోర్డర్తో వచ్చినాయి. మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ మనకి బతిక్ ప్రింట్ లాగా ఇచ్చాడు అనమాట బోర్డర్. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. బ్లౌజ్ మనకి అంటే మనకి పళ్ళులోనే బ్లౌజ్ అటాచ్ ఇచ్చాడండి. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, కనపడుతుంది కదండి, ప్లెయిన్ విత్ బోర్డర్ అనమాట. శారీ కాస్ట్ వచ్చి 1150 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ 80 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికండి మనకి గ్రీన్, ఆలివ్ గ్రీన్ అవుతుందండి. గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ మీద మనకి అంతా కూడా ఫుల్ ప్రింట్ ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పాట్. పైన కింద కూడా చక్కగా మన వెంకటగిరి లేదా విదర్భ కంటే వెంకటగిరి బోర్డర్ లాగానే ఉంది నాకైతే. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ప్రింట్ ఉంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళుకి ఇస్తాడు. ఇదిగో, దిస్ ఇస్ ప్లెయిన్ డార్క్ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ అనొచ్చు, లేదా మనం పెసర గ్రీన్ అనొచ్చు, డార్క్ కలర్ వాటిల్లో కూడా పెట్టుకుంటే శారీ కట్టుకుంటే లేదా పెడితే అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి సేమ్ శారీ 1150లోనే నేను కట్టిన చీరలు అంటే డైమండ్ డిజైన్ ఇచ్చాడు అన్నమాట. ఇది డైమండ్ డిజైన్ వచ్చిందండి. ఇది కూడా డార్క్ ఆలివ్ గ్రీన్ అవుతుందండి, గ్రీన్లోనే ఒక షేడ్ అన్నమాట ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. అట్లాగే పళ్ళుకి ఆనుకునే మనకి ఇది ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇదిగో ప్లెయిన్ విత్ బార్డర్ ఇస్తాడు బ్లౌజు. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా డైమండ్ డిజైన్లో ఇలా ఉంటుందండి. ఫ్రంట్ అండ్ పళ్ళు పార్ట్ అండి. ఇది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి, పైన కింద బార్డర్తో. శారీ కాస్ట్ వచ్చి 1150 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. అట్లాగే అందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కొత్త వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఆప్షన్ మీరు యాక్టివేట్ చేసుకోండి, పక్కనే ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా మీరు యాక్టివేట్ చేశారంటే ఇక్కడ నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మండే నుంచి ఫ్రైడే వరకు 5 డేస్ కూడా మార్నింగ్ 9 o'clock వీడియోస్ రిలీజ్ అవుతాయండి. అయితే ఒక్క ఫ్రైడే మాత్రం ట్రై చేస్తున్నాను, ఈ కమింగ్ ఫ్రైడే నేను లైవ్కి వద్దాం అనుకుంటున్నానండి. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, సరే ఒక లైవ్ షో చేద్దామని. నాకు కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము.
మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.